అవకాశం ఇస్తే తాను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తానని జడా బాలనాగేంద్రం ఈరోజు తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాలినేని జనసేన పార్టీలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా కూడా తాను ఇప్పటికే అప్లికేషన్ కూడా పెట్టుకున్నానని, అధినేత కరుణించి తనకు గనక అవకాశం కల్పిస్తే జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా తాను పనిచేస్తానని చెప్పి కూడా జడా బాలనాగేంద్రం ఈరోజు ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. జనసేన పార్టీలో కూడా ఒక 2-3 నెలల్లోనే ఈ కమిటీలు కూడా పార్టీ సంస్థాగత కమిటీలు కూడా వేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని చెప్పి కూడా జడా బాలనాగేంద్రం కూడా ఈరోజు మీడియాతో మాట్లాడటం జరిగింది. జడా బాలనాగేంద్రం చెప్పినటువంటి వార్తలకు మరి వైసీపీ నేతలు కానీ జనసేనలో ఉన్నటువంటి బాలినేని ఆపోజిట్ వర్గం కానీ మరి ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం చూడాలి. మరి నాకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాకు అనుభవం ఉంది, విద్యార్థి రాజకీయాల నుంచి అనుభవం ఉంది. మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను, అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన భూమిక పోషించాను. కాబట్టి అది అధినాయకుడి దగ్గర మా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నా బయోడేటా ఉంది, పరిశీలిస్తున్నారు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. అలాగే మాకు జనసేనలోకి వచ్చి ఈ జిల్లాని జనసేన పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా నా పేరుని అధినాయకుల దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. కమిటీలు వేసే టైంలో నా పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. 2 వర్గాలంటూ ఏం లేవండి, ఇక్కడ ఒకటే ఒక వర్గం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వర్గం, అంతే.